శివ శివ ఎనరాదా కోరి భయ బాధల నడచుకోరాదా శివ 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 ఎనరాదా కామాదుల తెగ గోసి కామాదుల తెగ గోసి కామాదుల ధనముల రోసి పామరత్వ నడబాసి నియమముతో బిల్వార్చన చేసి శివ 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 ఎనరాదా కోరి భవభయ బాధలు నడుచుకోరా. భవభయం, భవహరుడు శివుడు. భవ అంటే సంసారం అని అర్థం. భవభయ బాధలు నడుచుకోరాదా, భవభయ బాధల్ని అడుచుకోరా. శివశివ అనరాదా, శివశివ అనుకోకూడదా అబ్బాయి, రామ రామ అనుకోకూడదా, కృష్ణ కృష్ణ అనుకోకూడదా, శివ శివ అనుకోకూడదా అని మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ రకంగా ఏంటంటే దానివల్ల నీకు సంసార రోగం పోతుందని. అసలు రోగం అనేది గుర్తింపు ఉంటే కదా వీడికి సంసార రోగం పోవడానికి, గుర్తింపే లేదు. ఎప్పుడు ఏం చేయాలి వాడు, శివశివన్ రాదా అంటే వచ్చాడు కాదు, కామాదులు తెగ కోసి శివశివన్ రాదా. మామూలు కామం అన్నీ ఉంచుకుని, డిజైర్స్ అన్నీ ఉంచుకుని నేను శివశివ అంటే రాదు, భగభయ బాధ పోదు. కామాదులు తెగ కోసి పరభామల పరధనములు ఆశించకుండా, నువ్వు ఇతరుల ధనాన్ని ఆశించద్దు, ఇతర భావనలు ఆశించద్దు అని ఈ రకంగా చెప్తూ అతి నియమంతో బిల్వార్చన చేసి, అతి నియమంగా నువ్వు ఇప్పుడు కర్మకాండని మొదలుపెట్టు. కర్మకాండలో ఏంటి, నియమంగా కావాలి, నియమం కావాలి. అక్కడ ఇంపార్టెంట్, కర్మకాండలో నియమం కావాలి. వేదాంతంలో నియమం ఉండదు. ఇందులో నియమం అంటే ఏంటి, ఒక పట్టు విధి, ఇలాగే ఉండు, ఇలాగే పంచి కట్టుకో, ఈ ధన్యం వేసుకో, ఇది చెయ్యి అని ఇలాగా ఒక విధి ఉంటుంది. కానీ దీంట్లో వేదాంతంలో దానికి ఆ విధి నిషేధాలు లేవు. అందు కాబట్టి ఇక్కడ శివశివైన రాదా పరభామల ధర్మలు రోసి కామాదులు తెగకోసి, కామాదులను కూడా నువ్వు పక్కన పెట్టి కామక్రోధం విహాయ, కామక్రోధాలను విహరించి వదిలేసేసి శివశివ అనాలి. అప్పుడు నువ్వేం చేయాలంటే బిల్వార్చన చేసి, బిల్వము అంటే 3 త్రిగుణాతీతం, ఏక బిల్వం శివార్పణం అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. అది అలా శివార్పణం చేస్తూ అది హృదయం పూర్వకంగా ఆర్తితోటి ఆ శంకరుణ్ణి నిర్గుణంగా ధ్యానం చేస్తూ సగుణంగా పూజ చేయాలి. పూజ ఏమో సగుణంగా చేయి, కానీ ధ్యానం నిర్గుణంగా చేయి. ఆయన అసలు లింగం ఎందుకు పెట్టారు అంటే నీకు ఒక ఆకారం రాకూడదు, ఏ ఆకారం నీకు మనసులో రాకూడదు. ఆ లింగం కూడా ఆకారం కింద వస్తుంది, కానీ ఆకారం రాకూడదు. లింగం అనేది ఎందుకు అవసరం అంటే దానికి ఏమీ లేదు, దానికి ఆచ్ఛాదం లేదు, దానికి బాక్టాలు లేవు, దానికి ఇది లేదు. మీరు తగిలిస్తున్నారు ఓ మీసాలు కనుగుడ్లు ఇవన్నీ మీరు పెడుతున్నారు వెండితోటి, అసలు దానికి ఏమీ లేదు. ఆ ఏమీ లేనిటువంటి బట్ట బయలుదే ఆకాశమే ఆత్మ, అదే శివం, అదే లింగం. అటువంటి శివలింగాన్ని నువ్వు అర్చన చెయ్యి అని చెప్పి ఆయన చెప్తుంటే మన వాళ్ళు ఏంటి ఆ లింగం మీద ఊరికే పాలు పోస్తారు, నెయ్యి పోస్తారు, ఇది పోస్తారు. ఏమిటి దాని యొక్క, ఇట్ ఈస్ ఎ మెకానికల్ థింగ్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ మెకానికల్ థింగ్. ఇది ఇక్కడ నీ బ్రెయిన్ ఇన్వాల్వ్ అవ్వదు. బ్రెయిన్ ఇన్వాల్వ్ అవ్వకుండా చేసేవన్నీ కూడా వ్యర్థం. ఎందుకోసం అంటే అర్థం లేని చదువు వ్యర్థం. కాబట్టి ఈ రకంగా నువ్వు పూజలు చేయి, పురస్కారాలు చేయి, తెలుసుకుని చేయి, తెలిసి రామచింతన చేయుమా అని శంకరాదేవరు మన ఈ స్వామీజీ త్యాగరాజ స్వామి పలికాడు. కాబట్టి మనకి బ్రహ్మం ప్రసిద్ధమే కదండి అని అడుగుతాడు. మామూలుగా మీరు ఉన్న విషయాన్ని ఎందుకు మళ్ళీ చెప్పడం, ఆత్మ ఉంది, బ్రహ్మం ఉంది, ఆ ఉన్న విషయాన్ని గురించి జిజ్ఞాస ఎందుకు మనకి, ఊరికే దాని మీద ఎంక్వైరీ ఎందుకు అంటావా? నీకు ఉందని తెలుసు కానీ ఎలా ఉందో తెలియదు, అది వచ్చిన గొడవ. బ్రహ్మం ఉంది, దేవుడు ఉన్నాడు అని తెలుసు, కానీ ఆ దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. ఏమంటే శివుడిగా ఉంటాడా, శివుడిగా ఉండడు, విష్ణువుగా ఉంటాడు, విష్ణువుగా ఉండడు, దేవిగా ఉంటాడు, దేవిగా ఉండడు. మరి ఎలా ఉంటాడు, అదే ఇప్పుడు విచారణ చేయాలి.
నువ్వు దేవుడు అంటే తెలుసు, నాకు తెలుసు దేవుడు అంటే ఎవరోను, అక్కడ ఉంటాడు కదండి విష్ణువు వైకుంఠంలో ఉంటాడు కదండి అని అన్నావు నువ్వు. అది కాదు, నేను దేవుడిని తెలుసుకోమన్నాను, దేవుడి జిజ్ఞాస చెయ్యి, దేవుడిని విచారణ చెయ్యి, ఎంక్వైరీ చెయ్యి అని అంటే అర్థం ఆ దేవుడు కాదు అని అర్థం. ఆ దేవుడు డూప్లికేట్. మనం చెప్తూనే ఉన్నాం డూప్లికేట్ అంటారు ఏంటండి మీరు అందరూ, ఆ భక్తులందరూ కూడా అక్కడికే వైకుంఠానికి వెళుతున్నారు, రైటే, ఎక్కడికి వెళ్ళావో మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వస్తావు, అది పాయింట్. కాబట్టి దీన్ని శంకరాచార్యుల వారు చక్కగా విప్రతిపత్తి అని ఒక వర్డ్ వాడారు ఆయన. విప్రతిపత్తి అంటే ఏంటి? విశేషంగా దాన్ని నువ్వు పట్టుకుంటున్నావు. దేవుణ్ణి యాక్చువల్గా యాజ్ ఇట్ ఈజ్గా పట్టుకోవడం లేదు. ఆ యాజ్ ఇట్ ఈజ్నెస్ ఎవడో మోసెస్ని అడిగాట, మోసెస్ దేవుణ్ణి అడిగాడు, జీసస్ ఎవరో మోసెస్, నీ అడ్రస్ ఏమిటని అడిగాట. యోహం సోహం, నేను ఎలా ఉన్నాను అలా ఉన్నా అని చెప్పన్నట్ట. నువ్వు ఎలా ఉన్నావయ్యా అంటే నేను ఎలా ఉన్నాను అలా ఉన్నాను. ఇవాళ డ్రైవర్కి నాకు అదే ప్రాబ్లం ఇది వచ్చింది డిస్కషన్లో. వాడు ఏదో టక్కని ఈ మాట అన్నాడు, ఒరే నువ్వు వేదాంతం ఎలా చెప్తున్నావు రా, ఎవడు నాకు టక్కని ఈ మాట వచ్చేసిందండి, నేను ఎలా ఉన్నాను ఐఆమ్ దట్ ఐఆమ్ అన్నాడు వాడు. అది నీకు కూడా ఎలా వచ్చేసింది అనుకున్నా, మీ సాంగత్యం వల్ల వచ్చిందని అంటున్నాడు వాడు. కాబట్టి విప్రతిపత్తి అంటే ఏంటి? ఉన్నదాన్ని ఉన్నట్లు పట్టుకోకుండా వేరే రకంగా పట్టుకోవడమే నీలో ఉన్నప్పుడు లోపం. నీ లోపం ఇప్పుడు నేను చూపించి చెప్తున్నా విను. దేహమాత్రాన్ని చూస్తున్నావు నువ్వు, చైతన్య విశిష్టంగా చూస్తున్నావు, అంటే చైతన్యంలో కూడినటువంటి దేహాన్ని చూస్తున్నావు నువ్వు. ఇది ప్రాకృత జనా లోకాయతికాశ్చ ప్రతిపన్నా. ఈ రకంగా లోకాయతికులు అని హేతువాదులు అని, ఇప్పుడు ఈ రోజుల్లో హేతువాదులు ఉన్నారు కదా, వాళ్ళు భౌతికవాదులు, దాన్ని వాళ్ళని ఏమంటారంటే ఐడియలిస్ట్ కాదు, దాన్ని మెటీరియలిస్ట్ అందరూ కూడా ఏంటంటే ఈ దేహమేనండి, ఇంతకన్నా వేరే ఏముంది అని అంటారు. ఇంద్రియాణ్యేవ చేతనాన్ని ఆత్మ అంటాడు. కొంతమంది ఏమంటారంటే ఇంద్రియాలు ఉన్నాయండి, ఇంద్రియ దేవతలు ఇదే ఆత్మ అండి కొంతమంది అంటున్నారట. లేదండి ఇంకొకటి అంటున్నట్టే మనస్సు ఆత్మ అండి అంటాడు. చాలామంది ఎంతవరకు అంటే 95% దాకా మనస్సు దాకా వస్తారు, మనస్సే ఆత్మ అనుకుంటున్నారు అందరం. లేదండి ఇంకోటి అంటాడు విజ్ఞానం మాత్ర క్షణికం ఇది ఏకే. విజ్ఞానం మాత్రం అంటే ఏంటి? బుద్ధి. మనసు కన్నా ఒక లెవెల్ హై స్టెప్లో ఉంది బుద్ధి ఆత్మ అండి అంటాడు. ఇంకోడు ఏమన్నాడంటే శూన్యం ఆత్మ అండి, అసలు ఏమి లేకపోవడం ఆత్మ అండి అన్నాడు ఇంకోడు. ఎవడు? బౌద్ధుడు. అస్థి దేహాది వ్యతిరిక్త సంసారీకర్త భోక్త. ఇంకోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరండి అంటే మీమాంసకులు. అంటే వాళ్ళు పాపం వేదాన్ని నమ్ముతారు, వేదం ప్రమాణం తెలుసు, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? నేను కర్తని, నేను భోక్తని, నేను ఈ యజ్ఞం చేయాలి, ఈ యాగం చేయాలి, ఈ స్వర్గ సుఖాలు అనుభవించాలి అని ఇలాగ తలుస్తున్నారు, ఆత్మ అనుకుంటున్నారు వాళ్ళు. అది డూప్లికేట్ సెల్ఫ్ అని వాళ్ళకి తెలియదు. కాబట్టి ఈ రకంగా భోక్తే కావాలి నా కర్త. కొంతమంది ఏమనుకుంటారు నేను భోక్తని కర్తని కాదు అంటున్నారు, వాళ్ళేమో సాంఖ్యులు. అస్తి తద్ వ్యతిరిక్త ఈశ్వర సర్వజ్ఞ సర్వశక్తి అని కొందరు అనుకుంటున్నారు. ఏం లేదండి ఈశ్వరుడు వేరే ఉన్నాడు, సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు, అంచేత ఆత్మ వేరు, ఇది ఈశ్వరుడు వేరు అంటాడు కొంతమంది. ఆత్మాస భోక్తు అని కొంతమంది అంటున్నారు. ఈ రకంగా ఏవం బహవో విప్రతిపన్నా యుక్తి వాక్య తదాభాస సమాశ్రయాస్తంత. వాళ్ళు కూడా మంచి మంచి యుక్తులు చెప్తారు. రీజన్ బ్రహ్మాండమైన రీజన్ చెప్తాడు మెటీరియలిస్ట్. ఏమిటండి ఇదంతా ఉరికే, ఇప్పుడు మనం తాగితే కైపు ఎలా వస్తుందో అలా దీంట్లో చైతన్యం వచ్చింది, ఈ శరీరం ఏర్పడడానికి పంచభూతాలు ఇలా శరీరం ఏర్పడగానే ఆ కైపు వచ్చింది, అది చైతన్యం అంటాడు వాడు. అలా మంచి మంచి యుక్తులతోటి ఎన్నో గ్రంథాలు రాశారు వాళ్ళు. అందరూ చలామణిలో ఉన్నాయి కూడా. చిత్రం, ప్రపంచంలో చలామణిలో ఉన్నాయి. సాంఖ్యుల యొక్క ప్రధానవాదం, వైశేషికుల న్యాయం, తర్కం, ఇవన్నీ కూడా ప్రచారంలో ఉన్నాయి. అందరూ చదువుకుంటున్నారు. సంస్కృత్ స్టూడెంట్స్ కూడా ఇవన్నీ చదువుతారు. మన వేదాంత దర్శనానికి కూడా ప్రీ కోర్స్ అంటాం కదా, దాని ఏమంటారు ప్రీవియస్, ఎంఏ ఫైనల్ ఉంది కదా, ఎంఏ ప్రీవియస్లో ఇవన్నీ చదివిస్తారు. ఇవన్నీ చదివితే కానీ నువ్వు ఫైనల్కి రాలేవు, ఎందుకంటే అవి తెలిస్తే కానీ దీన్ని ఎలా కాంటాక్ట్ చేయాలని నీకు అర్థం కాదు. కాబట్టి వేదాంత మీమాంస దగ్గరికి వచ్చే ముందర ఈ మీమాంసలన్నీ చేయాల్సిందే. అంచేత ఏవం బహువిధో విప్రతిపన్న తత్ర విచార్య యత్కించిత్ ప్రతిపద్యమానో నిశ్రేయసాత్ ప్రతిహన్యేత ఇత్థం అనర్థం న చ ఇయాత్. దీనివల్ల ఏమవుతుంది? వాడి శ్రేయస్సు ఖండించబడుతుంది, వాడికి శ్రేయస్సు కలగటం లేదు, మోక్షం కలగటం లేదు. తస్మాత్ బ్రహ్మ జిజ్ఞాస ఉపన్యాస ముఖ్యమైన అంత్యాత్మే బ్రహ్మ జిజ్ఞాస మొదలెట్టామయ్యా. దీని
బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి ఒక నెపం పెట్టుకుని మేమేం చేస్తున్నామో తెలుసా, ఈ వేదాంత వాక్యాలన్నీ సమీకరించి దాన్ని ఒక క్రోడీకరించి ఒక మాలగా కట్టి వేదాంత వాక్య కుసుమ అని ఆ కుసుమ దాని ఆ వేదాంత వాక్యం కుసుమలకు అన్నింటికి కూడా తారం కట్టి శ్రేష్ఠగా చేసి మనం దీనికి మన స్టూడెంట్స్కి ఈ రకంగా దాన్ని చెప్తున్నాడు ఆచార్య బాదరాయణ మహర్షి. అంచేత అవి ఎలాంటిదంటే తది అవిరోధ తర్కోపకరణ. దాంట్లో ఎలా ఉంటుందంటే దీంట్లో కూడా మీమాంస ఉంది, దీంట్లో కూడా రీజను లాజిక్ అవన్నీ ఉన్నాయి. లాజిక్ రీజను కూడా ఉపయోగించిందే నీ బుద్ధి ఎందుకు పనిచేయదు, అంచేత నీ బుద్ధి ఉన్నదే దానికోసం లాజిక్ తోటి ఆలోచించమని. అంచేత నిశ్రేయస ప్రయోజన ప్రస్తూయతే. అంచేత ఇటువంటి ఏ లాజిక్ అయితే ఉందో అది నిశ్రేయస ప్రయోజన ప్రస్తూయతే. అటువంటి నిశ్రేయస మోక్షం కలుగుతుంది కాబట్టి దాని గురించి మేము ఇప్పుడు చెప్తున్నామయ్యా. అంతేగాని మనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కాదు. ఇది శృతి మతస్తర్క అంటే శృతులు వేదాలు ఏం చెప్పే ఆ తర్కంలో అక్కడ కూడా మన తర్కాన్ని బాగా ఆలోచించేయాలి, ఊరికే వితండవాదం చేయడం కాదు. అటువంటి తర్కంతో ఆశ్రయించి నీ యొక్క బుద్ధికి పదును పెట్టాలని మేము చేస్తున్నాం ఇదంతా. నీ బుద్ధి పదును పెట్టిన తర్వాత అప్పుడు నువ్వు నిశ్చలంగా ఒక చోట కూర్చొని ధ్యానం చేయగలవు. ధ్యానం అంటే ఏమి లేదు, ధ్యానం నిర్విషయం మనః, విషయాలు ఏం లేకుండా, ఆబ్జెక్ట్స్ లేకుండా, సబ్జెక్టివ్ కాన్షియస్నెస్, ఆబ్జెక్ట్లెస్ సబ్జెక్టివ్ కాన్షియస్నెస్ అలా ఉండడం. దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ నిధిధ్యాసన. అందుచేత ఈ అధికరణాలన్నీ కూడా దానికోసం వచ్చాయి. వస్తు యాథాత్మ్య జ్ఞానం పురుషబుద్ధి అపేక్షం నా. వస్తు యొక్క జ్ఞానం కలగాలంటే పురుషబుద్ధి అవసరం లేదు. కిం తర్హి వస్తుతంత్రం ఏమో తత్తు, అది వస్తుతంత్రం. నహి స్థానామేకస్మిన్ పురుషో అన్యో ఏతి తద్ విజ్ఞానం భవతి, తత్వజ్ఞానం భవతి. తత్ర పురుషో అన్యో ఏది మిథ్యాజ్ఞానం. ఇప్పుడు ఒక స్తంభం కనిపించింది, ఆ స్తంభాన్ని వీడు ఏమనుకుంటున్నాడు, ఒక పురుషుడు ఒక ఎవడో దొంగ నిలబడ్డాడు అనుకుంటున్నాం. కానీ అది దొంగ కాదు. దొంగ అనేదేమో మిథ్యాజ్ఞానం. సమ్యజ్ఞానం ఏంటి, దాన్ని దగ్గరికి వెళ్ళి విచారణ చేసేవాడు ఓహో ఈ స్తంభమా అని అంటామే, దాన్ని సమ్యజ్ఞానం అంటారు. సో మిథ్యాజ్ఞానం సమ్యజ్ఞానం మనకి రెండు ఉన్నాయండి. ఇప్పుడు మనం అంతా మిథ్యాజ్ఞానంలో బతుకుతున్నాం. మనకి ఉపనిషత్తుల వల్ల ఏమంటుంది, సమ్యక్ జ్ఞానం కలుగుతోంది. సమ్యక్ అంటే ఆ సరి అయిన జ్ఞానం కలుగు. స్థాణురేవేది తత్వజ్ఞానం వస్తుతంత్రత్వాత్. కాబట్టి ఇది వస్తుతంత్రము అని శంకరాచార్య వారి భాష్యంలో ఇలా చదువుతూ వినిపిస్తున్నా మీకు. ఏవం భూత వస్తు విషయాణం ప్రామాణ్యం వస్తు తంత్రం. అంచేత భూత వస్తువు అక్కడ ఆల్రెడీ ఉన్నదాని గురించి చెప్పేదేమో వస్తుతంత్రం అంటారు, లేని దాని గురించి చెప్పేదేమో పురుషతంత్రం అంటారు. లేనిది ఒకటి తయారు చేసుకోవాలి. తత్రైవం సరి బ్రహ్మజ్ఞానం అవి వస్తుతంత్రమేవా డిక్లేర్ చేసేసరి ఈయన. బ్రహ్మజ్ఞానం కూడా వస్తుతంత్రమే కానీ పురుషతంత్రం కాదు. ఎందుచేత భూత వస్తు విషయత్వాత్, ఆల్రెడీ మేడ్, అది రెడీమేడ్. అంటే దాన్ని నువ్వు ఏం చేయలేవు. ఇది ఒక డిక్లరేషన్ ఆఫ్ వేదాంతంలో ఈయన చెప్పారు. స్వాభావికంగా మరి మీరు వేదాంతం వినాలి, మననం చేయాలి, శ్రవణం చేయాలి, మనం నిధిధ్యాస చేయాలి అని అంటుంటారు. ఎందుకండి అని అంటే స్వభావతో బహిర్విషయాన్ని ఇంద్రియాన్ని నా బ్రహ్మ విషయాన్ని. స్వభావంగా ఈ ఇంద్రియాలు ఏంటంటే బహిర్ముఖమైనటువంటి వస్తువులను గ్రహిస్తుంది, కానీ ఆంతరమైనటువంటి ప్రత్యేగాత్మను గ్రహించలేవు. కాబట్టి ఆ విషయాల్ని అంతర్ముఖం చేయడం కోసం చెప్పి ఆ బ్రహ్మ విషయాన్ని తెలుసుకోవడానికి నువ్వు అంతర్ముఖం చేయాలి. కాబట్టి అవి దాన్ని ఏమంటారంటే, ఒక టీచర్ ఉంటాడు, లుక్ హియర్ అంటాడు. లుక్ హియర్ అంటే ఏంటి, చూడమని అర్థం కాదు, ఇటువైపు అటెన్షన్ ఇటువైపు పెట్టమని. ఆ రకంగానే మన ఇవి కూడా ఉపనిషత్తు కూడా ఆత్మవారి ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్య అని నీ స్వాభావికమైన ప్రవృత్తి బయటికి తిరిగే ప్రవృత్తిని తీసుకొచ్చి కాన్సన్ట్రేట్ చేసి అటెన్షన్ పే చేయమని చెప్పడం కోసం అవన్నీ వచ్చాయి. అంచేత వేదాంత వాక్య ప్రదర్శనార్థం ఇదంతా కూడా. కొంతమంది ఏమంటారంటే వేదాంతాలు క్రియని చెప్తేనే అది వేదం ప్రమాణం అండి, తక్కిన ప్రమాణం కాదండి అని అంటూ ఉంటారు. అది జైర్మయ మహర్షి అలాంటి వాళ్ళు. ఎందుకు ప్రమాణం కాదు అంటే, ఏ వేదం చెప్పేది ఏదో ఒక విషయం చెప్పాలి కదండి, క్రియ చెప్పాలి. ఆ క్రియకి సంబంధించినటువంటి విషయాలు ఎన్నో చెప్పచ్చు. క్రియని చెప్పని విషయం ఏదైతే ఉందో అది ఆ ప్రమాణం కాదు, అప్రమాణం అంటారు. నాయన నువ్వు అలా అనడం తప్పు కాదు, అది చాలా ఇది.
క్రియార్థత్వం ఆమ్నాయస క్రియార్థత్వాత్ అనేది నీ సూత్రం తప్పు. ఎందుకంటే ఆమ్నాయాలు ఒక దాని గురించే చెప్పలేదు. ఇప్పుడు విషయం ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే ఇప్పుడు రజ్జరియం నాయం సర్ప అని ఒక చోట ఉంది. అంటే ఇది సర్పం కాదు, తాడు, దానికి ప్రమాణం కాదా అది? ఇప్పుడు అది సమ్యజ్ఞానం ఇచ్చింది కదా. నక్వచేదపి వేదవాక్యానాం విధి సంస్పర్శేణ ఇష్ట అర్ధవస్థ దృష్ట ఉపపన్నావా నచ పరినిష్ఠే వస్తు స్వరూపే విధి సంభవతి క్రియా విషయత్వ విధే. పరినిష్ఠితమైనటువంటి వస్తువు అంటే ఇది అకాంప్లిష్డ్ ఆబ్జెక్ట్. బ్రహ్మం అనేది అకాంప్లిష్డ్. దానికి ఒక విధి ఒక క్రియ నువ్వు అంటగట్టలేవు. అంచేత కర్మాపేక్షితం కాదు అది, కర్తృస్వరూపమే అది. ఎవడైతే కర్త అనుకుంటున్నాడో వాడి స్వరూపమే అది. అంచేత అది కుదరదు. ఇక్కడ నువ్వు చెప్పినటువంటి ఆమ్నాయసి క్రియార్థత్వాత్ అన్నది కుదరదు అని చెప్పి కొట్టిపారేశాడు. ధర్మపురుషార్థాన్ని కొట్టిపారేశాడు ఈయన. అంచేత తద్బ్రహ్మ సర్వజ్ఞం సర్వశక్తి జగదుత్పత్తి స్థితిలాయ కారణం వేదాంత శాస్త్రాదేవ అవగమ్యతే అని డిక్లేర్ చేశాడు. ఏమండి ఇది ఎక్కడ దొరుకుతుందండి అంటే వేదాంత శాస్త్రంలోనే దొరుకుతుంది. ఇంకా వేరే చోట్ల ఇంకా ఏ షాపులో దొరకదు. ఒక వేదాంత సూత్రాలు, వేదాంత ఉపనిషత్తులు, వేదాంత భగవద్గీత వీటిలోనే దొరుకుతుంది సరుకు, బ్రహ్మమనే సరుకు. ఇంక ఎక్కడ దొరకదు. అంచేత నువ్వేం చేయాలి? అక్కడికే వెళ్ళాలి. అజ్ఞాత జ్ఞాపకత్వాత్ నీకు తెలియని విషయం చెప్పేది జ్ఞాపకం చేసేది. జ్ఞాపకం చేస్తుంది కానీ చేయమని చెప్పడం లేదు, జ్ఞాపకం చేస్తుంది. నీకు వాచి ఉంది చేతికి, కానీ నువ్వు మర్చిపోయావు. అరే వాచి ఉందిరా నీ చేతికి అంటే అది జ్ఞాపకం చేయడం. ఇట్ ఈస్ ఎ రిమైండర్, నాట్ డూయింగ్ ఎనీథింగ్. నువ్వేం చేయక్కర్లేదు, జ్ఞాపకం చేసుకుంటే చాలు. అలాంటి చెప్పేటువంటిది నీకు వేదాంత శాస్త్రం. అది నువ్వు ప్రమాణం కాదంటే నువ్వు ఇట్ ఈస్ అన్ అథారిటీ. ఈ రకంగా అది చెప్పుకొచ్చారు. సో ఇవన్నీ మనం ఇదివరకు చదివేసినవి అందులోను. అయితే నేనేంటంటే సంస్కృతం చదివి అది చెప్పడం కన్నా అది స్వేచ్ఛ అనువాదం. ఆ అనువాదాన్ని చదివి మనకి అర్థమయ్యేటట్లు ముందర చెప్పి తర్వాత శాస్త్రం కావాలని మనం చదువుకోవచ్చు అనే ఉద్దేశంలో చెప్పాను. అంచేత దీంట్లో ఇదంతా పూర్వపక్షం సిద్ధాంతం ఇవన్నీ కూడా మన అందులో వచ్చేసాయి. ఆత్మా వారే ద్రష్టవ్య ఆత్మ అపహత పాత్మ సో అన్వేష్టవ్య స విజిజ్ఞాసితవ్య అని ఇలాగ ఉన్నాయి. ఆత్మేత్యో ఉపాసీత ఆత్మానమేవలోకం ఉపాసీత బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అని ఈ రకంగా కొన్ని వేదాంత వాక్యాలు ఉన్నాయి. అప్పుడు వీడికి అసలు ఆత్మ అంటే ఏంటి అనేటువంటి ఒక జిజ్ఞాస బయలుదేరు. కోసవ ఆత్మ కిం తద్బ్రహ్మ, ఆ బ్రహ్మం ఏమిటి అన్నప్పుడు అప్పుడు ఏం చేశాడంటే ఈయన సర్వజ్ఞం సర్వగతం నిత్యతృప్త నిత్యముక్త సత్య విజ్ఞానం ఆనందం బ్రహ్మ అని ఈ రకంగా అవన్నీ కూడా చెప్పాడు మోక్షం గురించి. అంచేత కర్తవ్యం అనేటువంటిది ఒక్క పిసరు కూడా దీనికి అంటుకోదు. ఏమండి కొంతమంది అడుగుతారు, ఏమండి తాడు మీద పాము కనిపించింది, రైటే, పాము కనిపించగానే మనం బ్యాటరీ లైట్ వేసాం, తాడు మీద పాము వెళ్ళిపోయింది. మరి ఇక్కడ నేను ఎన్నిసార్లు బ్రహ్మం నేనే ఆత్మ నేనే అని మీరు చెప్తున్నారు 10 సార్లు, అప్పుడే 20 ఎపిసోడ్లు అయిపోయి అయినా కూడా నాకు ఏం కనిపించలేదు, అంతా ఇంకే కనిపిస్తుంది కదా. అంటే తాడు మీద పాము కనిపించలేదు అక్కడ, కానీ ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయే అంటాడు వీడు. అంటే నైటే నిజమే కనిపిస్తాయి. ఎందుకు కనిపిస్తాయో చెప్పిన తాడు మీద పాము ఉదాహరణ ఏమో ఒకదానికే అది ఉపయోగిస్తుంది. ఇక్కడ దీనికి ఉదాహరణ ఏమిటో చెప్పమంటావా? ఎండమావులు నీళ్లు. నువ్వు రోజు రోడ్డు మీద పోతూ ఉంటే ఆ నీళ్లు కనిపిస్తూనే ఉంటాయి. నువ్వు దూరం నుంచి చూసినా కనిపిస్తాయి, దగ్గరికి వెళ్ళి చూసినా కొంచెం ఎండమావులు కనిపిస్తాయి, నీళ్లు కనిపిస్తూనే ఉంటాయి. అంచేత నువ్వు చూస్తున్నంతసేపు కనిపిస్తూనే ఉంటాయి, కానీ అవి లేవు. ఎండమావులు నీళ్ళు ఎక్కడున్నాయి? అలాగే ఆకాశంలో నలుపు కనిపిస్తూనే ఉంటుంది, కానీ అది నల్లగా ఉందా? నిజంగానే ఇక్కడ ఆకాశం నల్లగా ఉందా? అంచేత కనిపించినంత మాత్రం చేత ఉన్నాయని అనుకో, భ్రమ తీసేయి అంటున్నాడు. సరే, చాలా మటుకు మనం కవరప్ చేసేసాం. ఈవేళతోటి చతుస్సూత్రి సంపూర్ణం అయినట్లే. ఇది సంపద్ రూపం కాదు, అధ్యాస రూపం కాదు. అంటే మనస్సుని బ్రహ్మగా ఉపాసించడం అనేటి కొన్ని వాక్యాలు ఉన్నాయి. అలాగేమైనా మనం ఉపాసన చేయాలండి అంటే బ్రహ్మాన్ని ఉపాసించేది బ్రహ్మం కాదు అని కేనోపనిషత్తులో చెప్పేసింది. అది అధ్యాస రూపం కాదు. బ్రహ్మాత్మైకత్వం సంపద్ రూపం కూడా కాదు. సంపత్ అంటే ఏమిటి? ఒకదాన్ని ఇంకో రకంగా భావించడం అన్నమాట. అనంతం యథా అనంతం వై విశ్వదేవాహ అనంతమేవ అని చెప్పి సంపదాది రూపే బ్రహ్మాత్మైకత్వ విజ్ఞాన అభ్యుపగం తత్వమసి అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ ఇత్యవమాది వాక్యానం బ్రహ్మాత్మైకత్వ వస్తు ప్రతిపాదన పర
పద సమన్వయ బీడ్యేత అలాంటి వాటిని ఈ నువ్వు సంపత్ ఉపాసన అని చెప్పావనుకో అది ఎంత ఈ వాక్యాలకి అడ్డొస్తాయి. ఇవేమో పరమ ప్రమాణం, ఇవి హయ్యెస్ట్ అథారిటీ, అదేమో లోయెస్ట్ అథారిటీ. అంచేత లోయెస్ట్ హయ్యెస్ట్ కొట్టేస్తుంది ఎప్పుడూను. అంచేత దీనికి అది అడ్డొచ్చినప్పుడు ఇదే మిగులుతుంది కానీ అది మిగలదు. కాబట్టి నువ్వు ఏమీ చెయ్యని అవసరం లేదు. బ్రహ్మాత్మైకత్వ వస్తు ప్రతిపాదన పరహ అన్నీ కూడా బ్రహ్మ ఆత్మ ఏకం అనేటువంటి ఒక వస్తువుని ప్రతిపాదన చేయడం కోసం ఈ వాక్యాలన్నీ వచ్చాయి, వేదాంత వాక్యాలు. అంటే కర్మ చెయ్యమని కాదు, ఇక్కడ కొంచెం ఎంతసేపు ఈయన కర్తవ్యం లేదు, కర్మ లేదు, కర్మ చేయక్కర్లేదు అని శంకరాచార్య వారు ఇంతలా మొత్తుకుంటున్నాడు. అప్పుడు ఆ కాలంలో కర్మలు చేసేవాళ్ళు చాలా అధికంగా ఉండేవారు, ఆ కాలంలో కర్మిష్ఠులు అధికంగా ఉండేవారు. అదేగా సురేశ్వరాచార్యులు పూర్వం కర్మిష్టి, ఆయన జయించాడు. ఈయన జయించేప్పటికి ఆయన మారిపోయాడు, వేదాంతంలోకి మారిపోయాడు. కాబట్టి ఇలాగా ఎవడైనా సరే లాజిక్ ఉపయోగించి నువ్వు వాడి కనుక నిజంగా వాడు మనం స్టాండర్డ్గా మన వాద ప్రతివాదం చేస్తూ ఉంటే ఆ స్టాండర్డ్ని బట్టి వాడికి లాజిక్ లేదు, ఎందుకంటే వాడికి చెప్పలేడు లాజిక్. కానీ ఇక్కడ మనకి లాజిక్ ఉంది. ఎవరు చెప్పారు? వేదంలోనే చెప్పింది లాజిక్ ఏమిటంటే వాచారమ్మణం వికారం నామధేయం పృథ్వీర్జీవ సత్యం. నువ్వు ఎన్ని మట్టి కొండలు కనిపించినా అందులో ఉన్నది ఏమిటి? మట్టే. అలాగే ఇదంతా పరమాత్మ మట్టి, పరమాత్మ మట్టి అనుకో, ఈ మట్టితో చేసినవి ఇవన్నీ నేను అని ఈ రకంగా మనకి ఒక లాజిక్ ఉంది. వాడికి ఆ లాజిక్ లేదు. అక్కడ ఎంతసేపు కర్మల గురించి చెప్పాడు కదా, అది. అంతే లాస్ట్లో ఏమని చెప్పాడంటే తథాచ ఏకో దేవ సర్వభూతేషు గూఢ. అయితే ఏమంటే ఆత్మ కనిపించడం లేదు కదండి, గూఢ అన్నాడు. అందుకని గూఢ అంటే కనిపించకుండా ఉంది. కనిపించకుండా ఎలా ఉందండి అంటే పైన నీకు నామరూపాలు కనిపిస్తున్నాయి, ఆ సత్చిత్తులు కనిపించడం లేదు, అది తేడా. నామరూపాలేమో ఒక ఫారం అంటే ఫారం ఫంక్షను. కాబట్టి సర్వభూతానికి అంతరాత్మైనటువంటి ఏ ఆత్మ ఉందో అది కనిపించదు. సాక్షి, అది కేవలం సాక్షిగా ఉంటుంది. దీనికి ఒక శ్లోకం శ్వేతాశతరోపనిషత్తులో మంచి శ్లోకం ఉంది, దీని యొక్క ప్రమాణం ఇది. ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాధివాస సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. అది సాక్షి, చేత అంటే సెన్షియంట్, కేవల అంటే ఏకం ఒక్కటే ఉంది, నిర్గుణశ్చ దాని గుణాలు ఏమీ లేవు. ఏకో దేవ ఒక్కటే దేవుడు, సర్వభూతేషు కూడా సర్వభూతముల్లోనూ, భూతం అంటే మేనిఫెస్ట్ అయినవి, ఆ సర్వభూతంలోనూ అన్మానిఫెస్టెడ్గా ఆత్మ ఉంది. సర్వవ్యాపి, సర్వవ్యాపి అంటే సర్వాన్ని వ్యాపించినవాడు. సర్వభూత అంతరాత్మ ఊరికే వ్యాపించడమే కదా, దాని స్వరూపం కూడా ఆయనే. చెప్పాం కదా స్వరూప వ్యాప్తి, ఈ వ్యాప్తి ఏమిటి? బహిర్వ్యాప్తి, అంతర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి, 3 వ్యాప్తులు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంచేత ఈ రకంగా శ్వేతాశతరోపనిషత్తు మనకి పెద్ద ఇది ఇచ్చిందనమాట, ఒక అథారిటీ ఇచ్చింది. ఏమంటే జ్ఞానం కూడా మీరు ఇది చేస్తున్నారు, ఇది కూడా మనస్సుతోటి చేసిందే కదా, మనస్సులోనే కదా జ్ఞానం కలిగేది. అంటే రైటే. ఏ మనస్సు? నీకు 2 రకాల మనస్సులు, ఒకటి అశుద్ధమైన మనస్సు, 2 శుద్ధమైన మనస్సు. శుద్ధమైన మనస్సులో కలుగుతుంది ఇది, ఈ భావం. అశుద్ధమైన మనస్సులో కలగదు. అంటే అశుద్ధమైన మనస్సుని ముందర శుద్ధం చేసుకో, అది కర్మకాండ చెప్పేది. ఆ కర్మకాండ వల్ల శుద్ధం చేసుకున్నావో అప్పుడు వేదాంతకాండకి రా, బ్రహ్మకాండకి రా. అప్పుడు బ్రహ్మకాండలో ఇది మనస్సే, దీనికి మనస్సు కావాల్సిందే. అయితే ఇది శుద్ధమైన మనస్సు. ఈ శుద్ధమైన మనస్సులో ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఆ అమృతాన్ని పోస్తే ఇది అమృతం అయిపోతుంది. మనస్సే అమృతం అయిపోతుంది. అదే దీన్ని పరుశువే తాగిన కత్తి, ఒక ఇనప కత్తి, అది పరుశువే తాగిన బంగారం అయిపోయింది. అలాగే నీ మనసు బంగారం అయిపోతుంది, అంటే బ్రహ్మం అయిపోతుంది. అది మనస్సే బ్రహ్మం అయిపోతుంది. ఇంకప్పుడు క్వశ్చన్ ఏముంది? ఇంకా ఏదైనా మనస్సే కదండి. మనోహి మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్ష. నీ మనస్సే బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం అని ఉపనిషత్తులు డిక్లేర్ చేస్తున్నాయి. అది సంగతి. ఇంకా ఇదంతా సంస్కృతంలో ఉంది, చెప్పుకోవచ్చు, కానీ ఇప్పుడు టైం లేదు. కాబట్టి మనం ఇంతటితోటి ముగిద్దాం. ఓం తత్సత్. కాళీయ మౌళిమణి రంజిత పదాబ్జాయ కాళాంబుత శ్యామ దివ్యధనవే కారుణ్య సవార్షి నైనార్ విందాయ కళ్యాణ గుణరత్న వారినిధే జయమంగళం నిత్య శుభమంగళం. జయ జయమంగళం నిత్య శుభమంగళం. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఓకే.